ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ను కలిసే అవకాశం ఉంది. అటు నిన్న జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ బనకచర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉంది కదా, ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం కనిపిస్తోంది. ఏంటి వివరాలు, ఎవరెవరిని కలిసే అవకాశం ఉంటుంది? నవీన్, రెండో రోజు ఢిల్లీ పట్టణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులను కూడా ఈ రోజు కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం పెద్దలను కలుస్తా ఉన్నట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తోనే భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోని సమావేశమై సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశానికి హాజరు. సమావేశంలో ప్రధానంగా బంకచర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ యొక్క అభిప్రాయం కావచ్చు, తెలంగాణకు సంబంధించి ప్రధానంగా బంకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వద్దు, తెలంగాణ యొక్క రైతాంగానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర ఇబ్బందులు వాటిల్లుతుందనే అంశాన్ని కూడా వారికి స్పష్టం చేయడం జరిగింది. ఇక డిపిఆర్ కి సంబంధించిన ఆమోదాలు కావచ్చు, పర్యావరణ అనుమతులు కూడా ప్రాజెక్టుకు ఇవ్వద్దని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వంగా అలాంటి అడుగులు తీసుకుంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, వీళ్ళైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు మధ్యాహ్నం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోని సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన ఫేజ్ 2 ను మంజూరు చేయాల్సిందిగా, వాటికి సత్వరమైన అనుమతులు కూడా ఇవ్వాల్సిందిగా కూడా మనోహర్ లాల్ ఖట్టర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 అవసరం ఎంతో ఉందని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. అయితే దాదాపు 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వారికి వివరించడం జరిగింది. ఇక మెట్రో ఫేజ్ 2 సాధారణ అయితే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులకు రద్దీ తగ్గుతుందని, సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనే అంశాన్ని కూడా కేంద్ర మంత్రికి వివరించారు. మరోవైపు పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టుకు డిపిఆర్ సమర్పించిన విషయాన్ని సైతం కూడా కేంద్ర మంత్రి వివరించారు. ఫేజ్ 2 యొక్క ఆవశ్యకతను కూడా కేంద్ర మంత్రి వివరించారు. అనంతరం టోనీ బ్లేయర్ తో కూడా సమావేశం జరిగింది. టోనీ బ్లేయర్ తో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించే తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమ వివరాలను కూడా టోనీ బ్లేయర్ వివరించడం జరిగింది. రైతులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, మానవ అభివృద్ధికి సూచికల మెరుగుదలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించడం జరిగింది. కోర్ అర్బన్, పెరి అర్బన్, గ్రామీణ మండలాల్లో మైక్రో ప్లానింగ్ కు సంబంధించిన విషయాలను సైతం కూడా టోనీ బ్లేయర్ తోని సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు. అభివృద్ధి ఎజెండా స్థిరత్వ సూత్రాల ద్వారానే సాధించవచ్చన్న అంశాన్ని సైతం కూడా టోనీ బ్లేయర్ అయితే వివరించడం జరిగింది. ప్రస్తుతానికి ఢిల్లీ పట్టణంలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నవీన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.